భారతదేశం ఎంత గొప్పదైనా ఈ పాస్పోర్ట్కి విలువ లేదు నిజంగా. నన్ను లాస్ట్ పర్సన్ నేను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఉంచేశారు. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఎంక్వైరీ మీద ఎంక్వైరీ. ఎందుకు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నిజంగా ఏం సాధించామని తెలియదు. కానీ పాస్పోర్ట్కి చూడండి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. నేనే లాస్ట్ పర్సన్, ఎవ్వరూ లేరు. లాస్ట్ పర్సన్ నేను. అంటే ఎంత సిగ్గు అంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగులుతుంది అంటారు కదా. ఎవడైతే ఏదైనా దేశం వెళ్తే అక్రమంగా ఈ బూకీలను పట్టుకొని మళ్ళీ తిరిగి రారు దేశంకి. సో ఆ దేశం మీద రెడ్ మార్క్ ఉంటుంది. భారతీయుడు అనగానే చెకింగ్, వీడు ఎందుకు వెళ్తున్నాడు, మళ్ళీ వస్తాడో రాడు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని నన్ను ఉంచేశారు. లాస్ట్ నేనే. ఎంత సిగ్గుచేటంటే దేశం ముందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అంటారు. ఇది వెళ్ళాల్సింది పాస్పోర్టు, భారతీయుడు ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళందరూ అక్రమంగా వెళ్ళిపోయి రారు. ఏ దేశం వెళ్ళినా వెళ్తారు అక్రమంగా, మళ్ళీ రారు. ఫ్లైట్ అంతా కిట్టకిట్టకిట్టలు ఆడిపోతుంది. దుబాయ్ నుంచి కదా, మొత్తం అన్ని దేశాల నుంచి దుబాయ్కి వస్తారు. దుబాయ్ నుంచి బ్రెజిల్కి వెళ్తారు. అందుకే ఫ్లైట్ ఫుల్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇవన్నీ పంక్చర్ మనకి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఈ రూట్లో వెళ్తామమ్మా. అంత పెద్ద జర్నీ ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బ్రెజిల్ షిప్పింగ్ పోర్ట్ దగ్గర ఉన్నాను. నేను వైజాగ్ అబ్బాయిని. సో అంత మాత్రాన విశాఖపట్నంలో వచ్చిన కంటైనర్లకి నాకు సంబంధం లేదండి. 25,000 కేజీల మత్తు పదార్థాలండి. అర్థం ఉండాలండి నిజంగా. మీరు అలాగా ఆ పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటే పాస్పోర్ట్ సీజ్ చేసేస్తారు. ఇదిగో పులి అంటే అదిగో మేక అనే రకం మనోళ్ళు. మీకు తెలిసిందే కదా. దయచేసి అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. బ్రెజిల్లో ఉన్నమాట నిజమే. నేను ఇక్కడ బ్రెజిల్కి వచ్చింది ఈ పక్కనే ఉన్న పరాగ్వే, ఉరుగ్వే దేశాలు తిరగడానికి తప్ప ఆ మత్తు పదార్థాలు పంపించడానికి కాదండి బాబు. నేను ఇంతకు ముందు వచ్చాను, మళ్ళీ వచ్చాను. అంతేగాని నేను ఒక వైజాగ్ని ఆ షిప్పింగ్ హార్బరు బ్రెజిల్ ఇవన్నీ సింక్ అవుతున్నాయని చెప్పి నా మీద తోసికండి. ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచించండి అమ్మ. ప్రపంచం అంతా తిరిగి చూపించాల్సిన వాడిని మీరు ఇలాంటివన్నీ అంటే ఇంక మన పని శ్రీకృష్ణ జన్మస్థలమే అవుతుంది. దయచేసి కొంచెం క్షమించండి ఇలాంటి విషయాల్లో.